ఆషాఢ మాసం వచ్చేసిందండి. అమ్మవారికి బోనాల పండుగ జరుపుకుంటున్నాం మనం అందరము. అసలు ఇది ప్రకృతికి సంబంధించిన పండుగ. అమ్మవారు అంటే ప్రకృతి స్వరూపమే అమ్మ, శక్తి స్వరూపిణి, మనకు శక్తినిచ్చేది. అయితే మరి అమ్మవారిని ఎన్నో రకాలుగా మనం కొలుస్తూ ఉంటాము. నవరాత్రులు కావచ్చు, దీపావళి, లక్ష్మీ పూజలు కావచ్చు, ఇవన్నీ కూడా. అయితే ప్రతిదానికి మనం చేసే ప్రతి పండగ వెనుక ఒక పురాణానికి సంబంధించిన ఒక ఐతిహ్యం ఉంటుంది, చరిత్ర ఉంటుంది, ఏది లేకుండా ఉండదు తప్పకుండా. కాబట్టి మనము మరి ఈ బోనాల పండుగ వెనుక ఉన్న కథ ఏంటి అనేది, అసలు ఎప్పుడు ప్రారంభమైంది, ఈ బోనాలు ఎందుకు ఈ విధంగా, ఇంతకు ముందు ఎలా జరిగేది, ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. మరి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను సపోర్ట్ ఇస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఓం నమో నారాయణాయ, శ్రీమతే రామానుజాయ నమః, శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్ది, అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ఏ దేవీ దేవతలకు పూజలు చేసినా, ఏది చేసినా కూడా మనము విషయాన్ని తెలుసుకోవడం వల్ల మనకు ఎక్కువ ఫలితాన్ని పొందుతాం. అయితే కొన్ని పూజలు మనం చెయ్యం, కొన్ని చూసి ఆనందిస్తూ ఉంటాం, కొన్ని ఏమో వేరే వాళ్ళు చేస్తూ ఉంటే మనం కూడా దాంట్లో పార్టిసిపేట్ అవుతూ ఉంటాం. అలా కొంతమంది గ్రూప్గా చేసే పూజలు ఉంటాయి. కొన్ని ఏమో మన ఇంట్లో రోజు ప్రతిదినం చేసుకునే పూజా విధానం వేరే ఉంటుంది. కొంతమందితో కలిసి చేసుకునే వ్రతాలు, పూజలు వేరే ఉంటాయి. అట్లా ఎన్నో రకాలుగా మనము ఆ దైవాన్ని కొలుస్తూ ఉంటాం. అయితే ఈ ఆషాఢ మాసం ప్రత్యేకత ఏమిటి అంటే, అమ్మవారికి బోనాలు ఎత్తడము, బోనాల పండుగ పెద్ద ఎత్తున. అయితే ఇంతకు ముందు కూడా ఉండేది, కానీ ఇంత ప్రాచుర్యంలో లేదు. ఏదో కొద్దిమంది మాత్రమే బోనాలు ఎక్కడో ఒక చోట జరిగేది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనకు మనకి తెలంగాణ ప్రాంత వాసులు ఈ బోనాల పండుగను ఎక్కువ చేస్తారు. అయితే ఈ ప్రత్యేక తెలంగాణ ఎప్పుడైతే ఒక రాష్ట్రంగా ఏర్పడదో అప్పటి నుంచి దీనికి ప్రాముఖ్యత పెరిగింది. మరి రాష్ట్ర పండుగగా దీన్ని గుర్తించడం వల్ల అందరికీ తెలిసిపోతూ ఉంది, అందరు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. దీని యొక్క ప్రాముఖ్యత మరి తప్పకుండా అందరం తెలుసుకుందాం. అయితే ఇంత పూర్వం ఏం చేసేవాళ్ళంటే, మన ముత్తాతల కాలంలో కూడా ఊళ్ళో గ్రామ దేవతలు ఉండేవారు, ఎల్లమ్మ, పోచమ్మ ఇట్లా అని. అయితే దానికి సంబంధించి జోగులు ఉండేవాళ్ళు. దాన్ని అమ్మవారిని రోజు పసుపు రాసి పూజించేవాళ్ళు. వాళ్ళు ఇంటింటికి వచ్చి బియ్యము అన్ని, పసుపు అన్ని, కుంకుమ, బట్టలు తీసుకువెళ్ళేవాళ్ళు. అయితే వాళ్లకు ఇచ్చేవాళ్ళం మనం భక్తితోని. వాళ్ళు వచ్చినప్పుడు అమ్మవారిగా భావించి మనం ఇవ్వాలనుకున్నవి వాళ్లకు ఇచ్చేవాళ్ళం. ఎందుకు అంటే, మన పిల్లలకు ఎల్లమ్మ, పోచమ్మ వీళ్ళు గ్రామ దేవతలు, ఆ గ్రామంలో ఉన్న ప్రజలను రక్షిస్తారు ఎల్లప్పుడూ అనేది. కాబట్టి అందరి తరఫున కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించేవాళ్ళు అన్నమాట. ఆ విధంగా చేసేవాళ్ళు. అయితే ఈ బోనాలు అనే పండుగ ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే, మనకు 1813 సంవత్సరం, అంటే మనకు విదేశీయుల పరిపాలన ప్రారంభమైంది కదా. అప్పుడు మనకు ఈ హైదరాబాదు, సికింద్రాబాదు ప్రాంతంలో ఏం జరిగింది అంటే, అప్పుడు మిలిటరీ వాళ్ళు ఉండేది, బటాలియన్ వాళ్ళు ఇక్కడ సంబంధించి చేసేవాళ్ళు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్కి వెళ్ళే అవసరం పడింది. ఇక్కడ వాళ్ళని అక్కడికి పంపిస్తున్నారు అన్నమాట. అది ఆషాఢ మాసం కాలంలో వాళ్ళని బదిలీ చేసిండు.
అయితే అప్పుడు ఏం జరిగింది అంటే ఈ మనకు ఈ వ్యాధులు వస్తూ ఉంటాయి ఈ ఆషాఢ మాసంలో వర్షాలు ప్రారంభమైనాక. అయితే ఆ కాలం ఏమైంది అంటే విపరీతంగా మలేరియా జ్వరాలు వచ్చి చాలామంది చనిపోవడం, రోగాల బారిన పడ్డారు, వివిధ రకాలమైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నారన్నమాట. అయితే ఇలా అక్కడికి వెళ్ళిన ఈ మిలిటరీ వాళ్ళల్లో ఒక సిపాయి, ఆయన మనసు కలిచివేసింది. చూడండి, ఎవరో ఒకళ్ళు క్రియేట్ చేస్తేనే కదా ఏదో ఒకటి ప్రారంభమవుతుంది. పూర్వము రాక్షసులను చంపడం వల్ల ఆ పండగలు చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే ఈ పండగ ఎలా ఒక సామాన్యుడు సిపాయిగా పనిచేస్తున్నాడు ఆ మిలిటరీ బటాలియన్లో. అటువంటి వాడు ఇక్కడి నుంచి వదిలి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇంతమందికి అంటే మిలిటరీ వాళ్ళు సహాయం చేస్తారు కదా చాలామందికి ఇలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు. అయితే వాళ్ళు ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయినప్పటికీ అతనికి చాలా బాధ కలిగింది, మనసు కలిచివేసిందట. ఆ మనసు కలిచివేసి అక్కడ ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అక్కడికి వెళ్ళింది కదా వీళ్ళు. కాబట్టి ఆ అమ్మను కొంతమంది కలిసి మన ప్రాంతంలో ఈ వ్యాధులు ప్రబలినాయి, జనాలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు, కాబట్టి వాళ్ళను రక్షించు తల్లి అని ఆ మహంకాళి అమ్మవారికి ప్రసాదము నివేదన చేయించారట. అక్కడ వీళ్ళు నువ్వు మా ప్రాంతీయులందరికీ రక్షిస్తే నేను అక్కడ ప్రతిష్ఠింపజేస్తాను అని మొక్కుకున్నారట వాళ్ళు. అట్లా మొక్కుకున్నాను. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఇక్కడ అందరూ క్షేమంగా ఉన్నారు, చక్కగా రక్షించబడ్డారు ఆ తల్లి అనుగ్రహం వల్ల. అందుకే ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి నిర్మాణం జరిగిందనమాట సికింద్రాబాద్లో. అప్పటి నుంచి కూడా ఈ బోనాల పండుగ అనేది. మరి బోనం అంటే ఏంటిదండి? భోజనము సంస్కృతంలో, దానికి మనం తెలుగులో బోనము అంటామన్నమాట. అయితే ఈ బోనము అంటే అన్నము నివేదించడం, నైవేద్యం పెట్టడం అమ్మవారికి నైవేద్యం పెట్టే అన్నాన్నే మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. అంటే అప్పుడు వాళ్ళు మొక్కిన మొక్కు ప్రకారము మన ప్రజలందరి ఆరోగ్యాన్ని రక్షించమని మనని ఎల్లవేళలా కాపాడుతున్న అమ్మకు మనము ఈ సందర్భంగా పూజలు జరుపుకోవడం అనేది సాంప్రదాయంగా వచ్చిందనమాట. అమ్మవారి కుంకుమార్చనలు చేయడము, అదేవిధంగా హోమాలు చేయడము మహంకాళి నామాలతోని. అదేవిధంగా ఆ పండగ సందర్భంగా ఎందరో మంది అక్కడ రంగం అనేది ఒకటి ప్రదర్శించబడుతుంది. ఈ బోనాలు అందరూ ఎంత పవిత్రంగా పట్టుకెళ్తారండి. కొత్త కుండలు తెచ్చుకుంటారు, ఆ కుండలలో అన్నం వండుతారు, వాటిని పసుపు కుంకుమలతోని మంచిగా అలంకరిస్తారు, దానికి వేప కొమ్మలు పెడతారు. చూడండి, వేప అనేది మన ఆరోగ్యానికి మంచిది కాబట్టే మనం వేప చెట్టు గాలిలో ఉంటే రోగాలు రావట, ఈ క్రిమి కీటకాలు ఏవి కూడా రావు దగ్గరికి అంటారు. మనము దోమలను తరిమి కొట్టడానికి కూడా మనం ఈ వేప అగరబత్తీలు కూడా మనము వేప ఆకు తెచ్చి ఇంట్లో పొగబెట్టినట్టయితే దోమలు వెళ్ళిపోతాయి, చనిపోతాయి అంటారు. అంటే అంత మంచిది, పవిత్రమైంది, ఆరోగ్యవంతమైంది, ఔషధి గుణాలు కలిగింది. కాబట్టి ఈ వేప కొమ్మలను దానికి కట్టుకొని అందరూ చక్కగా పట్టు చీరలు కట్టుకొని చక్కగా మెళ్ళో నగలు ఆభరణాలు వేసుకొని తలలో పూలు పెట్టుకొని ఎంత శోభాయమానంగా వెళ్తూ ఉంటారు. అయితే అప్పుడు కొద్ది మందో అలా అక్కడ ఉన్న వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. మనకు ఇప్పుడు రాష్ట్ర పండుగగా ఎప్పుడైతే దీన్ని గుర్తించారో అప్పటి నుంచి కూడా మనకు ఇది చాలా ఇంకా వైభవంగా అమ్మవారిని పూజించడం జరుగుతూ ఉన్నదండి. అయితే అందరూ కూడా బోనాలు కొంతమంది తీసుకుపోయే ఆచారం ఉన్నవాళ్ళు తీసుకువెళ్తూ ఉంటారు.
లేదు కొంతమంది వాళ్ళ ఊర్లలో ఉన్న అమ్మవారికి బోనాలు పెట్టుకోవడము అనేది సాంప్రదాయంగా ఉన్నది. ఎక్కడున్న వాళ్ళు అక్కడ కొంతమంది ఆ బోనాలు తీసుకెళ్ళే వాళ్ళను చూసి ఆనందపడడానికి కూడా వెళ్తూ ఉంటారు. మళ్ళీ బోనాల పండుగ ముందు తర్వాత కూడా అమ్మవారికి కుంకుమార్చనలు చేసుకుంటూ ఉంటారు. ఇలా అమ్మవారు మనను రక్షకురాలు. అమ్మవారి వల్లనే మనకు శరీరానికి శక్తి కలుగుతుంది. కాబట్టి ఆమె ప్రకృతి స్వరూపిణి. ప్రకృతిలో వచ్చే మార్పులు వల్ల మనకు ఇబ్బంది కలగకుండా మళ్ళీ అమ్మనే మనను కాపాడుతుంది. కాబట్టి మనము ఆ జగన్మాతను మనము కొలుస్తామన్నమాట. ఆ సాంప్రదాయము ఒక్కడి ఆలోచన వల్ల, అంటే చూడండి, ఒక్కళ్ళ మంచి అభిప్రాయం ఉన్నప్పుడు లోకా సమస్త సుఖినో భవంతు. అందుకే చెప్తారు మన ధర్మం అది. ఎప్పుడు కూడా ఇతరుల మంచి కోరుకోవాలి. పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పిండు భగవంతుడు. అంటే పరులకు ఉపకారం చేస్తే నీకు కూడా ఉపకారం జరుగుతుంది. మన కోసం మనం చేసుకునేవాడు కాదు, అందరి కోసం చేసేవాడే నిజమైన మానవుడు, మానవత్వం కలిగిన వాళ్ళు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి, మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఆ ఒక్క సిపాయి చేయబట్టి అమ్మవారు అనుగ్రహించి ఇంతమందిని కాపాడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. కాబట్టి అటువంటి అమ్మకు కృతజ్ఞతాపూర్వకంగా మనకు శక్తి కొలది సమర్పించుకోవడమే ఈ బోనాల పండుగ. మరి ఇటువంటి వైభవోపేతంగా జరుపుకునే ఈ పండగ రోజు అయ్యో మనం వెళ్ళలేమే, మనమేం బోనాలు తీసుకెళ్ళలేము, మనం ఇళ్ళల్లో ఉంటాము, ఉద్యోగాలు చేసుకుంటున్నాము, మరి మనం ఎలాగా అని అనుకునే అవసరం లేదు. ఏ రకంగా అయినా మనం దాంట్లో పాలు పంచుకోవచ్చు. ఎవరి ద్వారా అయినా మనము పాలు పంచుకోవచ్చు. లేదండి మనకు అవకాశం లేదు, మనమే ఇంట్లో మనం నిత్యం కొలిచే అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేసుకొని నమస్కరించుకుంటే రేపటి రోజు ఆ అమ్మ అనుగ్రహం మనందరికీ కలుగుతుంది. ఇంట్లో ఉన్న ఇంటిల్లిపాదికి ఆమె రక్షణ కలుగుతుంది. చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుతారు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి మనమందరం కూడా రేపటి రోజు ఇంట్లో మనము ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో కొలువై ఉన్న మన అమ్మను పూజిద్దాము, మన తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుందాం. దానివల్ల మనకు రక్షణ కలుగుతుంది, మరి మన కోరికలు నెరవేరుతాయి. అమ్మ అనుగ్రహం ఉంటే ఇంకేముందండి చెప్పండి. మరి కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనం ఏ పని చేయాలన్నా ముందు ఆరోగ్యంగా ఉండాలి. మన సాంప్రదాయాలు కూడా మన పిల్లలు నేర్చుకుంటారు మనం ఆ విధంగా చేయడం వల్ల. ఏ బోనాలు చేస్తున్నారండి అక్కడంటే మనం చెయ్యము అని ఎప్పుడు కూడా అనకూడదండి. మన నోటితోని అమ్మవారికి సంబంధించింది కదా ఇది, మనకు ఆచారం లేదు ఇలాంటి ఎప్పుడు కూడా చెప్పకూడదు. మనము అన్నం వండి తీసుకువెళ్ళేది కొత్త కుండ తెచ్చి అలాంటి పద్ధతి మనకు లేనప్పుడు ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే కాస్త వాళ్ళకి బియ్యం ఇవ్వడమో డబ్బులు ఇవ్వడమో దానికి సంబంధించి మన వంతుగా అమ్మవారికి సమర్పించుకొని నమస్కరించుకోవాలి. అదేవిధంగా మనం ఇంట్లో నిత్యం కొలిచే అమ్మవారు లక్ష్మి, పార్వతి, సరస్వతి, జగన్మాత స్వరూపాలు కదా ఇవన్నీ. మరి కాబట్టి వాళ్లకు కుంకుమార్చన చేసుకుందాం, మన సాంప్రదాయాలను కాపాడదాం, మన పిల్లలను చక్కగా వాళ్ళ యోగక్షేమం కోసము మన సాంప్రదాయాలను పాటిస్తూ మన ధర్మాన్ని నిలబెడదాం. ఇదండి బోనాల విశేషము. మరి అందరికీ నచ్చింది అనుకుంటా. తప్పకుండా అందరూ చూడండి, వినండి, చెయ్యండి, ఫలితం పొందండి. నా వీడియో విన్న తర్వాత తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.